10th పేపర్ లీక్ పై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. పేపర్ లీక్ పై సీబీఐ ఎంక్వైరీ వేయాలని జగన్ సవాల్ చేస్తే పేపర్ లీక్ కాలేదని అనవసరంగా ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. సమయం లేదు, ప్రతిపక్షమా స్టింగ్ ఆపరేషనా, విజిల్ బ్లోయర్ గా ఉంటారా తేల్చుకోవాలని చంద్రబాబు సవాల్ విసిరారు. ఈ చర్చలో చంద్రబాబు జగన్ మధ్య నడిచిన మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. అధ్యక్ష గవర్నర్ గారి దగ్గరికి ఫ్లైట్ టైం అయిందని పోయినా అంటారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటో తెలుసు అధ్యక్ష, నేను గవర్నర్ గారి దగ్గరికి పోయేసరికి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. అంటే నాకన్నా ముందే ఆయన ఉన్నారు అక్కడ. ఆహా, ఆయనైతే మంచోడు, వేరే వాళ్ళైతే చెడ్డోళ్ళు. ఆహా, ఏం స్కెచ్ అధ్యక్ష ఇది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక అనుమానం ఉంది అధ్యక్ష. పాపం తెగ బాధపడిపోతాడు, నేను ముందు గవర్నర్ టీకెళ్ళానని. అంటే నాకంటే ముందు పోవాలని పారిపోయినట్టున్నావు. సాహిత్యం ఎంత ఆయన బాధ ఇప్పుడు కూడా అది బయటపడాలి అధ్యక్ష. ఆయన అంటాడు నాకంటే ముందు నువ్వు ఎట్లా పోయావు, నాకంటే ముందు నువ్వు అక్కడ ఉన్నావు. ఇది ఎక్కడి అవగాహన అంటే అధ్యక్ష, రాజకీయాలు బొత్తిగా అవగాహన లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఈయన ఎప్పుడు పరీక్ష రాసేట్లేడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పరీక్ష రాసేట్లేడు. ఇప్పుడు కూడా చెప్పడం మా పాపం విష్ణుకుమార్ రాజు అడిగాడు అధ్యక్ష, ఎక్కడ చదువుకున్నాను, 33 ర్యాంక్ వచ్చింది, ఏ స్కూల్ చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ స్కూల్ చెప్పడు, ఏ కాలేజ్ చెప్పడు, అదే సీక్రెట్. ఎక్కడ పరీక్షలు రాశారో చెప్పడం. నేను చెప్తా ఉన్నా, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. తెలుసుకోండి, ఇంకోటి కూడా తెలుసుకోండి. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి పోయి ఊరికే నీ మాదిరిగా పిహెచ్డీ డిస్కంటిన్యూ కాదు. నేను నీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పే గుణం నాకు లేదు. నీ మాదిరిగా ఎక్కడైనా నువ్వు పోయి మాట్లాడేమో అంటే వచ్చి రాని ఇంగ్లీషు నువ్వు మాటలు చూస్తే అసలు నీలాంటి ఇంగ్లీష్ మాట్లాడితే పక్కన కేటీఆర్ గారు అన్నారు, ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి పక్కన కేటీఆర్ గారు అన్నారు. తెలుసుకోయా నీ ఇంగ్లీష్ గురించి, బయట ప్రపంచం ఏమంటా ఉందో. ఊరికే మాట్లాడమంటే మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారి మాటలు వింటే 9:30 ఎగ్జామ్ అయితే దానికన్నా 5 నిమిషాల ముందే 9:25 ఎగ్జామ్ జరక్క ముందే వాట్సాప్ ద్వారా నారాయణ స్టాఫ్ కు సంబంధించిన వాళ్ళకందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పోయి వాళ్ళు అక్కడ ఆన్సర్లు ప్రిపేర్ చేసి వాళ్ళ పిల్లలకు దాని ఆన్సర్లు మాత్రం ఫీడ్ చేస్తా ఉన్న పరిస్థితులు, కొన్ని కదిరి లాంటి సెంటర్స్ లో వీడియో టేపులతో సహా దొరికిపోయిన పరిస్థితులు. నేను సూటిగా మీ ముఖంలో చూసి అడుగుతున్నా, మీ కళ్ళల్లో చూసి అడుగుతున్నా, నీ మనసులో గుచ్చి అడుగుతున్నా, వాస్తవం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. నేరం చేయడం ఎంత తప్పు, నేరాన్ని తెలిసి కూడా దాచిపోవడం అంతే తప్పు అవుతుంది. మీరు నేరాన్ని దాచిపెడుతున్నారు అంటే దోషంతో మీరు కొల్లుడయ్యారు. మీరు కూడా దోషే అనే విషయం గుర్తుపెట్టుకొని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటగా లీక్ జరిగినది చాలా చిన్నగా మాల్ ప్రాక్టీస్ కింద మొట్టమొదటగా దాని కేసు డైవర్ట్ చేస్తా ఉన్నారు. మొట్టమొదటగా రెండోది అధ్యక్ష, 10:35 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇది జరుగుతా ఉంది అని చెప్పి డిఈఓకు ఒక విలేకరి అది మెసేజ్ పంపిస్తే దాని విజిల్ బ్లోవర్ గా దానికి అభినందించాల్సింది పోయి విజిల్ బ్లోవరా తాను స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడా అని చెప్పి మొత్తం కేసునే డైవర్ట్ చేసి నారాయణ కాపాడాలని ప్రయత్నం చేస్తా ఉండడం ఇంకా దారుణం. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇదే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఏమాత్రం కూడా ఉన్నా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, నారాయణ గారిని కూడా స్కోప్లోకి తీసుకొని రండి, సాక్షికి సంబంధించిన కోఆపరేషన్ మీకు సిబిఐకి పూర్తిగా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఛాలెంజ్ తీసుకోండి, సిబిఐకి తెలుస్తుంది. ఊరికే మాట్లాడతాం. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్, కన్ఫ్యూజ్ దెమ్ అన్న చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ లో భాగంగా
సమయం కూడా లేదు మిత్రమా, ప్రతిపక్షమా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సమయం లేదు, అనుమానాలొద్దు, పరీక్షలు క్యాన్సిల్ చేయను. తప్పు చేసిన వాడిని తాట వలస్తా, తాట తీస్తా, వదిలిపెట్టే సమస్య కూడా లేదు. జెండా శాసనుడిగా ఉంటా. ప్రతిపక్షమా, సమయం లేదు. మీ యొక్క విలేకరి యొక్క రోల్ ఏంటి? విజిల్ బ్లోవరా, స్టింగ్ ఆపరేటర్ రెండు తేలడానికి ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నా. అందులో దోషులు కూడా బయట వస్తారు, వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటూ